ఈ 2026లో ఇన్వెస్టర్స్ ఎవరైతే డైరెక్ట్‌గా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారో, వాళ్ళ పోర్ట్‌ఫోలియోని మేనేజ్ చేసుకుంటారో, ఏమి చేయాలో అందరూ చెప్తా ఉంటారు. బట్ నేనేంటంటే ఈ వీడియోలో ఏమి చేయకూడదు అనేది నేను చెప్పబోతున్నాను. ఫ్యూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చెప్పేవాళ్ళు చాలా ఉంటారు. కానీ తప్పులు ఏవి చేయకూడదని చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. దట్స్ వాట్ వి లెర్న్ ఇక్కడ. ఫస్ట్ థింగ్ చూసుకుంటే, ఎప్పుడైనా సరే ఏదైతే సోషల్ మీడియాలో గానీ, ఎక్కడో ఒక దగ్గర ర్యాండమ్‌గా ఎక్కడో ఒక దగ్గర యూట్యూబ్‌లో కానీ, ఆర్ ఫేస్‌బుక్‌లో కానీ, ఆర్ వాట్సాప్‌లో కానీ, కొత్తగా టెలిగ్రామ్‌లో గానీ, వీటిల్లో ఎవరో చెప్పారని చెప్పేసి ట్రెండింగ్ అవుతుంది కదా అని ఒక స్టాక్‌ని మాత్రం ప్లీజ్ డోంట్ బై. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ పీపుల్ డూ ఇట్. సో, ఇది చేయడం వల్ల ఏంటంటే, నువ్వు ఎందుకు కొంటున్నావో నీకు తెలీదు. ఏ రీజన్‌తో నువ్వు యాడ్ చేస్తున్నావో తెలీదు. నీకది సూటబుల్ అవుతుందా లేదో కూడా తెలీదు. సగం మందికైతే ఆ కంపెనీ ఏం చేస్తుందో కూడా తెలీదు. సో, ఫస్ట్ థింగ్ అవాయిడ్ దట్. అవాయిడ్ సంథింగ్ బికాజ్ ఏదో హై ఆన్ సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఉంది. నలుగురు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మాట్లాడుతున్నారు అని కారణం తెలియకుండా మాత్రం ప్లీజ్ డోంట్ యాడ్. దిస్ ఈజ్ చాలా తప్పులు చూసాను. చాలా ఆపరేటర్స్ ప్లే చేస్తా ఉంటారు. మనం స్టక్ అయిపోతే కొన్ని సంవత్సరాల వరకు బయటికి రాలేని పరిస్థితులొస్తాయి. సో, అందుకోసమే హార్డ్ స్టోరీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. అన్నీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాల్యుయేషన్స్ అనేది మాత్రం ఇగ్నోర్ చేయకండి. ఒక కంపెనీ వండర్‌ఫుల్‌గా రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 1 ఇయర్‌లో. బట్ ఇన్‌సేన్ పీఈ వాల్యుయేషన్స్ ఉంటే మాత్రం ఇట్స్ ఆల్వేస్ ఎ రెడ్ ఫ్లాగ్. మీరు ఎందుకంటే పీఈ అనేది పక్కా డిటర్మిన్ అవుతుంది. ఇవాళ అది ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి వి ఆర్ రెడీ టు బై ఎట్ హైయర్ వాల్యుయేషన్ ఒక స్టాక్ అనేది. బట్ రేపు ఆ పరిస్థితి ఎలా ఉంటదో తెలీదు. కొన్ని ఇంటర్నెట్ స్టాక్స్ పరిస్థితి అలాగే ఉంది. నేను పేరు చెప్పదలుచుకోలేదు. బట్ వాటి వాల్యుయేషన్స్ 200, 150, 200 టైమ్స్ పీఈ దగ్గర ఉన్నాయి. ప్రైస్ టు ఎర్నింగ్. సో, ఇట్ డస్ ఇట్ మేక్ సెన్స్. 200 సంవత్సరాలు పడుతుంది వాటి ఎర్నింగ్స్ ప్రకారం ఈ కరెంట్ ప్రైస్ జస్టిఫై చేయడానికి. అదొక పెద్ద తప్పు అందరం చేస్తాం. సో, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే పీఈ వాల్యుయేషన్స్ అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. జస్ట్ బికాజ్ ఒక కంపెనీ గుడ్ అని నలుగురు చెప్పారు కాబట్టి డోంట్ గెట్ ఇంటూ ఇట్ బై యువర్ సెల్ఫ్. మీరు కొంచెం ఆలోచించుకోండి. ఫండమెంటల్స్ చూడండి, వాల్యుయేషన్స్ చూడండి, డెట్ ఎలా ఉందో, అప్పులు ఎలా ఉందో చూడండి, క్యాష్ ఫ్లో కరెక్ట్‌గా ఉందా లేదా చూడండి. ఇవన్నీ చూసుకోండి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్, కొన్ని మిస్టేక్స్ చేస్తా ఉంటాం. స్టాక్ సెలక్షన్‌లో కూడా కొన్ని తప్పులు చేస్తాం. ఒక కంపెనీ ఏంటో అండర్‌స్టాండ్ చేసుకోకుండా అస్సలు ఎంటర్ కావద్దు. అది అంటే ఏం అండర్‌స్టాండ్ చేసుకోవాలి? హౌ డస్ ఇట్ మేక్ మనీ? అంటే దాని బిజినెస్ మోడల్ ఏంటనేది తెలుసుకోవాలి. రిస్క్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఓకే. మనం గోల్డ్ రిటైలింగ్ బాగుంది అంతా అనుకున్నాం. బట్ నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు వచ్చేసి గోల్డ్ ఒక 1 ఇయర్ కొనొద్దన్నారు. ఒక 10%, 20% హిట్ అయినా దాని ఎర్నింగ్స్ హిట్ అయితాయి, వాల్యుయేషన్స్ హిట్ అయితాయి, అన్నీ హిట్ అయితాయి, ప్రాఫిటబిలిటీ హిట్ అయితాయి. దెన్ విల్ బి ఇన్ ట్రబుల్. సో, అందుకోసమే రిస్క్స్ కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.